ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము. సహోదరి సహోదరులారా, మహనీయమైన ఈ కీర్తన దేవుని వాక్కును పొగుడుతూ రాసినది. ఈ కీర్తనలో రచయిత దేవుని వాక్కును తన జీవితంలో ఉపయోగించుకున్నట్టుగా మనం కూడా చేయడమే నిజమైన ఆధ్యాత్మిక జీవితానికి మార్గం. మనుషులకు దీవెనలు కలగడం దేవునికి ఇష్టం కాబట్టి ఆయన తన వాక్కును మనకిచ్చాడు. వాక్కును ఊరికే మనతో ఉంచుకున్నందువల్ల, లేక విన్నందువల్ల, లేక ప్రకటించడం ఉపదేశించడం వల్ల ధన్యత కలుగదు, కానీ దాని ప్రకారం చేయడం వల్లనే కలుగుతుంది. పవిత్రతలో నుంచి ఆనందం కలుగుతుంది. విశ్వాసులు దేవుని వాక్కుకు సంపూర్ణంగా కట్టుబడి ఉంటే, పూర్తిగా దానికి అనుగుణంగా తయారైతే శాశ్వత ఆనందం వస్తుంది. అలాగే దేవుని అనుగ్రహాన్ని, బల ప్రభావాలను, సన్నిధిని వెతకకుండా మనం దేవుని త్రోవల్లో నడుచుకోలేము. వాస్తవంగా ఆయన్ను ఎంత ఎక్కువగా వెతికితే అంత ఎక్కువగా ఆయన మన అనుభవంలోకి వస్తాడు. అంత ఎక్కువగా ఆయనకు విధేయత చూపడం మనం నేర్చుకుంటాం. అంత ఎక్కువగా ధన్యులమవుతాం. విశ్వాసి ఎప్పుడూ దేవుణ్ణి వెతుకుతూ కనుగొంటూ ఉండాలి. ఇలా వెతకడం హృదయపూర్తిగా, అంటే మనసారా అందులోని ప్రాముఖ్యతను అర్థం చేసుకొని దేవుని సన్నిధి గురించి అరులు చాచుతూ వెతకాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: యెహోవా, నీవే స్తోత్రము నొందదగిన వాడవు. నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించెదను. నీ సేవకుడనైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. నీ న్యాయవిధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు. నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నేను నీ శాసనములను అనుసరించుచున్నాను. నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపుము. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాటలాడుకొందురు. నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి అని. ప్రియులారా, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నీయు కృపాసత్యమయములై ఉన్నవి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు: సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరేలాగు నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఈ విషయమందెవడునో అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు అని. సహోదరి సహోదరులారా, సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి
సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు అని, నీ శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు అని వ్రాయబడి ఉంది. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటినీ మా పెదవులతో వివరిస్తూ, నీ ఆజ్ఞలను ధ్యానిస్తూ, నీ కట్టడలను బట్టి నేను హర్షిస్తూ, నీ వాక్యమును మేము మరవక ఉండుటకు సహాయము దయచేయమని, నిన్ను ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషి ఎందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును మా ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండి పరిశుద్ధలముగా జీవించుటకు కృప చూపమని, స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో కూడిన జీవితం మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.